ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రభునందు పిల్లరా, మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ అనే సంఘానికి రాస్తా ఉన్నాడు. ఈ కొరింథీ అనేది ఒక వ్యాపార కేంద్రం, అలాగే ఒక సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పట్టణం ఈ కొరింథీ పట్టణం. మనకు ఈ ముంబై, అలాగే చెన్నై ఇలాంటివి సముద్రపు ఒడ్డున ఎలా ఈ సిటీస్ ఉన్నాయో, అలాగే కొరింథీ అనేది కూడా సముద్రపు ఒడ్డున ఉన్న ఒక సిటీ. ఈ సముద్రపు ఒడ్డున ఉన్న సిటీస్కి ఫెచ్చింగ్ ఏంటంటే అక్కడ ఓడరేవులు ఉంటాయి, అలాగే ఓడలు వస్తూ ఉంటాయి. ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ బాగా జరుగుతూ ఉంటుంది. ఇతర దేశస్తులు రావటం పోవటం జరిగినప్పుడు ఆటోమేటిక్గా వ్యాపార లావాదేవీలు పెరుగుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం మరి ఫైనాన్షియల్గా బాగా దృఢపడతారు ఆ పట్టణస్థులు. కాబట్టి కొరింథీ ఒక వ్యాపార కేంద్రంగా ఉంది. అలాగే ఆర్థిక వ్యాపారాలు జరగటం వలన ఆర్థికంగా కూడా వారందరూ బాగా బలంగా ఉన్నారు. అందువలన వీరేం చేశారంటే ఆ పట్టణంలో రకరకాల ప్రజల్ని ఆకర్షించడం కోసం ఒక గుడి కట్టుకున్నారు. దేవుని ఆరాధన చేయటానికి ఒక గుడి కట్టారు. ఆ గుడిలో ఒక బొమ్మను పెట్టారు. ఆ బొమ్మ ఏమిటంటే డయానా అనే ఒక గాడెస్, అదొక దేవత. ఆ డయానా అనే దేవతను అక్కడ పెట్టి పూజలు చేయటం ప్రారంభించారు. ఒక రకంగా చెప్పాలంటే డయానా అనేటటువంటిది మరి శరీర ఇచ్చలకు, శరీర సంబంధమైన పాపాలకు గుర్తుగా ఉన్న దేవత అది డయానా. అలాంటి దేవతను వీళ్ళు పూజిస్తూ ఉన్నారు, మొక్కుతూ ఉన్నారు. సరే, ఆ ఓడలో వ్యాపారాలు చేయటానికి వచ్చేవారు కూడా ఆ కొరింథీ పట్టణస్థులు మొక్కుతూ ఉంటే ఆ వచ్చిన వారు కూడా ఏదో ఒక గుడిలోకి వెళ్ళి మొక్కాలి కదా అన్నట్టు ఆ డయానా దేవతకు మొక్కుతూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. సరే, ఆ పట్టణం అంతా కూడా ఇలాంటి విగ్రహారాధన సంబంధమైన పాపముతో నింపబడిపోయింది. డబ్బు సంపాదించటం, ఆ డయానా దేవతను ఆరాధన చేయటం, ఆ తర్వాత రకరకాల సకల పాపాలు జరుగుతున్న పట్టణంగా ఆ పట్టణం మారిపోయింది. ఇలాంటి పట్టణానికి అపోస్తలుడైన పౌలు గారు దేవుని వాక్యం చెప్పటానికి వెళ్ళాడు. వారిని చూసి వారి కొరకు ప్రార్థన చేసి వారికి దేవుని వాక్యం చెబుదాం కదా అని వెళ్ళాడు. ప్రభునందు పిల్లరా, దైవజనుడు పౌలు గారు ఆ కొరింథీ పట్టణానికి వెళ్ళటం అనేది దేవుని ప్రేరేపణతో వెళ్ళాడు. దేవుడు నడిపిస్తే వెళ్ళటం జరిగింది.
అందువలన పట్టణంలోనికి వెళ్ళి అక్కడ మొదట అసలు ఆ పరిస్థితులు ఏంటా అని చెప్పి పరిశీలిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఆ పట్టణస్థులు విగ్రహారాధికులుగా ఉన్నారు, డయానాకు మొక్కుతూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, లాభాలు సంపాదిస్తున్నారు. వారిదంతా కూడా ఈ లోకమే శాశ్వతము, ఈ లోకమే అనుభవించాలి. ఈ కొరింథీ పట్టణస్థులుగా ఈ లోకములో మనం అన్నీ అనుభవించి మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని వారు ఒక ఊహాలోకములో బ్రతుకుతూ ఉన్నారు కొరింథీ పట్టణస్థులు. ఇలాంటి పరిస్థితుల్లో పౌలు గారు వారికి వాక్యం చెప్పాడు. తర్వాత దేవుని వెలుగు వారిలోనికి వెళ్ళింది. వారు మారు మనసు పొందటం, అలాగే యేసుక్రీస్తును రక్షకులుగా నమ్ముకోవటం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వీళ్ళ మనస్సు అప్పటిదాకా డయానా దేవత మీద ఉంటే ఇప్పుడు డయానా దేవత మీద నుండి వారి మనస్సు యేసుక్రీస్తు మీదకి తిరుగుతూ ఉన్నది. అప్పటి వరకు డయానా గుడిలో పూజలు చేసిన వీరు ఇప్పుడు యేసుక్రీస్తుకి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దీన్ని ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్, మార్పు వస్తూ ఉంది. ఇప్పుడు గమనించండి, ప్రతి వ్యక్తిలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక మార్పు రావాలి, ఒక రూపాంతరం రావాలి. గతంలో మనం ఏం చేసామో చేసినంత వరకు చేసేసాము, కానీ ఇప్పుడేం చేయాలి అనంటే దేవుని వైపుకు తిరగాలి, దేవుని వాక్యం వినాలి, మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన జీవితాన్ని దేవుని కొరకు వాడాలి. ఈ వస్తువులను మనం ఎలాగో వాడుకుంటున్నామో, ఈ మైక్రోఫోన్ని మరి వాక్యం చెప్పడానికి ఎలాగో వాడుతూ ఉన్నామో, ఈ టేబుల్ని మరి ఒక బలిపీఠం క్రిందగా ఎలాగో వాడుతూ ఉన్నామో, అలాగే మన జీవితాలను కూడా దేవుని కొరకు వాడాలి, ఉపయోగించాలి. ఈ కొరింథీ పట్టణస్థులు అలాగూ మారారు. అయితే ఇప్పుడు వీరిని దేవునిలో లోతుల్లోనికి నడిపిస్తూ ఉన్నాడు, దేవునిలో ఆ డెప్త్లోనికి తీసుకొని వెళుతున్నాడు ఈ కొరింథీలను. ఇప్పటి వరకు ఈ కొరింథీ పట్టణస్థులకి ఏం తెలుసు అంటే వ్యాపారం చేయటం తెలుసు, తర్వాత డబ్బులు సంపాదించడం తెలుసు, తర్వాత డయానా దేవత గుడిలోకి వెళ్ళటం, ఆ గుడిలో ఆరాధనలు చేయటం తెలుసు. ఆ తర్వాత మిగిలిన టైంలో వారు లోక సంబంధమైన పాపాలలో బ్రతకటం తెలుసు. అంతవరకే తెలుసు. దీన్ని ఏమంటామంటే కార్నల్ మైండ్, శరీర సంబంధమైన స్వభావము అంటాం, కార్నల్ మైండ్. ప్రియరా, మన మనస్సు కూడా కార్నల్ మైండ్, శరీర సంబంధముగా ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈ కొరింథీల్లాగా, ఈ కొరింథీ పట్టణస్థుల్లాగా శరీర సంబంధముగా, ఈ శరీర సంబంధమైన ఆలోచనలు ఏమిటంటే తినే విషయాలలో ఆలోచన చేస్తాం, తర్వాత త్రాగే విషయాలలో ఆలోచన చేస్తాం. అలాగే మనం లైఫ్ని మరి జీవించే విధానం అంటే సుఖించటము, ఈ లోకంలో సొఫిస్టికేటెడ్గా అధునాతనంగా బ్రతకాలని ఈ తినటము, త్రాగటం, సుఖంగా బ్రతకటం, వీటిని కూర్చే ఆలోచన చేస్తూ ఉంటాము. దీనిని ఏమంటామంటే కార్నల్ మైండ్, శరీర సంబంధమైన మనస్సు అని అంటాం. ఈ కొరింథీలది అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కార్నల్ మైండ్లో నుండి పౌలు గారు ఈ ప్రజల్ని స్పిరిచువల్ మైండ్లోనికి, ఆత్మీయమయమైన మనస్సులోనికి తీసుకొని వెళతా ఉన్నాడు. ఆత్మీయమైన మనస్సు. ఇప్పుడు మనం ఈ హాలిడేస్లో ఉన్నాం. పిల్లలందరూ ఎవరికి వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి హాలిడేస్లో ఉన్నారు. మరలా రేపటి నుంచి స్కూల్ రీఓపెనింగ్ అయితే
ఒక 2-3 రోజులు పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. హాలిడేస్ అయిపోయినాయి, మనం స్వేచ్ఛగా ఉన్నాము, స్వేచ్ఛ అయిపోయింది, ఇక టైంకి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళందరినీ మరలా వాళ్ళ మనస్సులను ఈ స్కూల్ వైపు, కాలేజీ వైపు త్రిప్పడానికి కొంత టైం పడుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే స్వేచ్ఛగా అలవాటు పడ్డారు, వాళ్ళను మరలా ఎకనామిక్ మైండ్ వాళ్ళలోకి తీసుకురావాలి అని అంటే 2-3 రోజులు టైం తీసుకుంటూ ఉంటుంది పిల్లలకి. అలాంటిదే ఈ కొరింథీ పట్టణస్థులు శరీర సంబంధమైన మనస్సును ఉంటే ఈ మనస్సులో నుండి స్పిరిచువల్ మైండ్లోనికి, ఆత్మీయమైన మనస్సులోనికి తీసుకొని వెళతా ఉన్నాడు. అయితే ఆత్మ సంబంధమైన మనస్సు ఒక వ్యక్తికి ఎలా వస్తుంది? దేవుని మనస్సు, దీన్నే స్పిరిచువల్ మైండ్ అంటాం, దేవుని మనస్సు అంటాము, అలాగే ఇది పరలోక సంబంధమైన మనస్సు అంటాం. ఒక వ్యక్తికి ఎలా వస్తుంది ఆత్మ సంబంధమైన మనస్సు అని అంటే, ఇప్పుడు వాళ్ళకి చెబుతా ఉన్నాడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర ఏమి ఉన్నదో మొదట మనం తెలుసుకోవాలి. దేవుని దగ్గర అసలు ఏమున్నది, దేవుని దగ్గర ఏముందో మనకు అర్థమైతే ఆటోమేటిక్గా ఆ స్పిరిచువల్ మైండ్ మనకు వచ్చేస్తుంది. దేవుని దగ్గర ఏముంది అది ఈ కొరింథీ పట్టణస్థులకి నేర్పుతా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. ఈ కొరింథీలు ఇప్పటిదాకా ఎవరిని ప్రేమించారు అని ప్రశ్నిస్తే వాళ్ళు ముగ్గురిని ప్రేమించారు కొరింథీ పట్టణస్థులు. వాళ్ళు ఎవరయ్యా ముగ్గురంటే, 1 వ్యాపారాన్ని ప్రేమించారు, 2 డబ్బును ప్రేమించారు, 3 డయానా దేవతను ప్రేమించారు. ఇక వారు జీవించిన జీవితం ఏమిటి అని అంటే సుఖ విలాసము, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించారు. ఇది వాళ్ళ నేచర్, వాళ్ళ స్వభావం. ఇప్పుడు వీళ్ళు ఆత్మీయముగా మారాలి అనంటే, దేవుని వైపుకు తిరగాలి అనంటే దేవునిలో ఏముందో తెలుసుకోవాలి. ప్రభునంతులారా, దేవునిలో ఏముందో మనం తెలుసుకుంటే మన మనస్సు ఆత్మీయంగా మారిపోతుంది. దేవునిలో ఏమి దాగి ఉంది, దేవుడు మన కొరకు ఏమి దాచిపెట్టాడో తెలిస్తే మన స్వభావము దేవుని స్వభావముగా మారిపోతుంది. దేవునిలో ఏమి దాగి ఉందో మనం తెలుసుకోబోయే ముందు జస్ట్ ఇప్పుడు మీ అందరినీ ఒక హోటల్కి తీసుకువెళ్తున్నాను. ఇప్పుడు ఎక్కడికండి? హోటల్కి ఎందుకు వెళ్తాం చెప్పండి? ఎందుకు వెళ్తాం? మనకి టిఫిన్ చేయాలి అని అనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఐటమ్. చపాతీ కావాలనుకుంటే చపాతీ ఉంది, గారె కావాలంటే గారె ఉంది, లేక ఊతప్పం కావాలంటే ఊతప్పం ఉంది. నీకు కావలసిన ఫుడ్ ఐటమ్ అన్నీ ఒక హోటల్లో దొరికినప్పుడు నీవు అక్కడ లోపలికి వెళతావు. నువ్వు ఒక టేబుల్ మీద కూర్చుంటావు. ఆ తర్వాత నీ దగ్గరకు ఒక సర్వర్ వస్తాడు. నీకు కావలసిన బ్రాండ్ లేక నీకు కావలసిన ఐటమ్ ఏంటో నువ్వు చెబితే అవి సిద్ధం చేసి తీసుకొస్తాడు. అంటే నీకు కావలసినవన్నీ ఆ హోటల్లో ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటావు కదా. అలాగే ప్రియులారా, దేవునిలో ఏమున్నాయో నీకు తెలిస్తే, దేవుడు నీ కొరకు ఏమి సిద్ధం చేస్తున్నాడో, దేవుడు నీ కొరకు వేటిని దాచిపెట్టాడో, దేవుడు నీ కొరకు వేటిని మరి చూపిస్తూ ఉన్నాడో అది నీకు తెలిస్తే దేవునిలో మనం స్థిరపడతాము, దేవునిలో బలపడతాము, అలాగే దేవుని కొరకు మనం జీవిస్తాం. ఈ కొరింథీ పట్టణస్థులను పౌలు గారు అదే చేస్తా ఉన్నాడు. మీరు ఇప్పటి వరకు చూసింది వేరు, ఇక చూడబోయేది వేరు. ఇప్పటి వరకు మీరు జీవించింది వేరు, ఇక జీవించబోయేది వేరు.
అదో మీరు జీవించబోయేది, మీరు చూడబోయేది ఏమిటి అని అంటే, ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు 2:9, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉంది. అంటే దేవుని ప్రేమిస్తున్నారు కదా, మీ కొరకు దేవుడు కొన్నిటిని సిద్ధం చేశాడు. వాటిని మీరు తెలుసుకోవాలి. దేవుడు ఏమి సిద్ధం చేశాడు మన కోసం, మన కొరకు ఏమి సిద్ధం చేశాడు అని చూస్తే, దేవుడు మన కొరకు సిద్ధం చేసిన వాటిల్లో ఒకటి ఏమిటో చూద్దాం. దేవుని వాక్యంలో మత్తయి సువార్త చూడండి, 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లెనను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను. ఈ మాట అందరం బిగ్గరగా చూద్దాం. ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను. అక్కడ దేవుని వాక్యాలు ఏం చూసాము? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచను. హోటల్కి వెళ్ళినప్పుడు మనకు కావలసిన ఫుడ్ ఐటమ్ వాళ్ళు ఎలాగో సిద్ధపరిచారో, ప్రభువుని పిల్లరా, దేవునిలోనికి వస్తే, దేవునిని మనం గుర్తెరిగితే, దేవుడు మన కొరకు ఏమి సిద్ధం చేశాడంటే ఒక విందును సిద్ధము చేశాడు. ఒక విందు. జనరల్గా విందులో ఆహ్లాదం ఉంటుంది, విందులో సంతోషాన్ని అనుభవిస్తాం. అలాగే విందు జరుగుతూ ఉన్న స్థలములో అనేక మందిని కలుస్తూ ఉంటాము, మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళు మనతో మాట్లాడతారు, మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అనేక విషయాలు డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. విందులోనికి వెళ్ళినప్పుడు అనేక మందిని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదొక ఆహ్లాదమైన సమయం. అంతేకాదు, ఆ విందును ముగించి మనం ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ ఏం జరిగిందో 1, 2, 3 దినాలు లేక అవసరమైతే వారం దినాలైనా వాటిని గురించి నీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటావు. ఒక్కసారి విందులోనికి మనం వెళితే అక్కడ ఉండే సంతోషము కొన్ని దినాల వరకు ఆలోచిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అయితే అది కొన్ని దినాల పాటు జరిగే విందు. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నా విందు సిద్ధపరిచి ఉన్నాను. దేవుడు సిద్ధం చేసిన విందు ఏమిటంటే, అది ఎల్లప్పుడూ దేవునితో ఉండి దేవునితో కలిసి జీవించే విందు. అనగా ఆయనతో కలవటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో ముచ్చటించటం, ఆయన ఆశీర్వాదాలు తీసుకోవటం, ఆయన యొక్క ప్రేమను పంచుకోవటం, అలాగూ దేవునితో కలిసి విందు చేయటం. ప్రకటన గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే, ఇదిగో నేను తలుపు నొద్దండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను కూడా వచ్చి అతనితో కలిసి భోజనము చేసేదను అంటున్నాడు. అనగా దేవుడు మనము కూర్చొని మాట్లాడుకుంటూ, ముచ్చటించుకుంటూ, మన ప్రేమను పంచుకుంటూ, మన ఆకలి తీర్చుకుంటూ దేవునితో చేసే సేవ, దేవునితో చేసే సహవాసమే పరలోకపు విందు. కావున ప్రియరా, దేవునిలోనికి వచ్చిన మనకు ఏమి సిద్ధం చేశాడంటే విందును సిద్ధం చేశాడు. అదే కొరింథీయులతో అంటున్నాడు, కొరింథీయులారా, మీకంతా డయానా దేవతను పూజ చేశారు,
ఆ డయానా దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శరీర సంబంధమైన పాపాల కోరికలు వస్తూ ఉంటాయి. ఆ పాపాల్లో బ్రతికారు మీరు. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్ళిపోతారు. మీ కొరకు సిద్ధం చేసింది నరకం సిద్ధమైంది. కానీ దేవుని దగ్గరకు వచ్చారు మీరు. ఇప్పుడు దేవుడు తన విందును సిద్ధము చేశాడు. ఆ విందులోనికి మీరు వచ్చారు. అనగా యేసు ప్రభుతో ముచ్చటించండి, యేసు ప్రభుతో మాట్లాడండి, యేసు ప్రభుని ఆరాధన చేయండి, యేసు ప్రభుకి పాడండి, యేసులాగా జీవించండి. ఆయన ఆహారాన్ని తినండి. ఆయన జీవాహారం పెడతాడు. ఆ ఆహారాన్ని తినండి. ఆ ఆహారము తినుట, ఆ విందు ద్వారా మీకు పరలోక రాజ్యం ఉంటుంది. అందుకనే 2వ వచనంలో మొదటి మాటగా ఏమని రాశాడంటే, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అనగా ఈ విందు ఏమిటంటే పరలోక సంబంధమైన విందు.